మీకు కూడా తెలుసా ఇంకోటి ఉంది, అల్లు అర్జున్ కూడా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది, దాని మీద నా మీద అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో 1000 రూపాయలు కట్టాను తెలుసా మీకు ఫైన్. అల్లు అర్జున్ ఇంట్లో పూలకుండలు బద్దలు కొట్టిన దాడి చేసిన దాంట్లో నేను లేను. అల్లు అర్జున్కి సపోర్ట్ ఇచ్చానని చెప్పి పోలీసులు పట్టుకున్నారు నన్ను. అంటే ఏం సపోర్ట్ చేసిన అల్లు అర్జున్కి సపోర్ట్ ఏంటంటే ఒక అమ్మాయి చనిపోయిందండి, ఇప్పుడు తన వల్ల చనిపోయిందని చెప్పి ఇది కరెక్ట్. రేవతి గారు చనిపోయారు. రేవతి గారు చనిపోయినప్పుడు తన కావాలని అనుకుంటారా? ఇప్పుడు రాత అండి, దేవుడు రాత అది. ఇప్పుడు నా రాత రోడ్డు మీద ఉంటుందంటే రోడ్డు మీద ఉండాలి. ఇప్పుడు మీ రాత ఎలా ఉంది, మైక్ పట్టుకుంటున్నారు, మైక్ పట్టుకోవాలంటే మైకే పట్టుకుంటారు, మీరు ఇంకేం పట్టుకోలేరు కదా. ఇంకెలా ఉంటది అన్నమాట రాత. రాత అండి, రాత తలరాత. సరే మీరు ఏ విధంగా బ్రహ్మా నీ తెలుసు బతుకంటే బొమ్మలాట అని తెలుసు, తెలుసు తెల్లారుతుందని తెలుసు మన కట్టె పుట్టుకుమంటదని. ఇలా అండి. అల్లు అర్జున్కి అయితే మనం అతను బయటికి రావాలని సపోర్ట్ చేస్తాం. వెళ్ళి వెంటనే స్టార్టింగ్ వెళ్ళిపోయారా, ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళారు కదా, ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళిన వెంటనే మనం బయటికి రావాలని చెప్పి మంచిగా ఇంటి ముందే సపోర్ట్ చేస్తాం. అంటే ఏ విధంగా సపోర్ట్ అంటే ఏ విధంగా? అల్లు అర్జున్ నేను ఆ రోజేనండి వైజాగ్ వెళ్ళిపోవడం, అంతకుముందు 4 రోజుల కింద వెళ్ళిపోవడం, అలా సడన్గా ఇంటికి అల్లు అర్జున్కి ఇలా జరిగింది. ఎందుకంటే నాకు మైత్రి మూసి అన్నం పెట్టిందండి, ఆకలేసి అన్నం పెట్టినాయి సినిమా ఇండస్ట్రీ. నాకు డబ్బులు లేకపోవచ్చు, సంపాదించకపోవచ్చు, నాకు మైత్రి మూసి సినిమా ఫీల్డ్ మొత్తం అన్నం పెట్టింది నాకు. ఇప్పుడు అన్నం పెట్టిన దానికి కూడా మనం ఇలా చేస్తే బాగుంటుందా? అలాంటి దానికి సపోర్ట్ చేయాలి కదా మనం. ఇప్పుడు అల్లు అర్జున్ గొప్పోడు, సాయి ధరమ్ తేజ్ గొప్పోడు, నితిన్ గౌడ్ గొప్పోడు, నిఖిల్ గౌడ్ గొప్పోడు, రవితేజ గౌడ్ గొప్పోడు, ప్రభాస్ గౌడ్ గొప్పోడు, వీళ్ళందరూ మేము మాట్లాడాం సినిమా ఇండస్ట్రీలోని. అందరూ సమానమే మాకు, వీళ్ళ గొప్పలు వాళ్ళ గొప్పలు ఏమో అందరూ సమానమే. అందరూ సినిమా ఫీల్డ్లో పని చేసుకుంటాం, కష్టపడే. మేము ఎందుకు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇక్కడ ఉన్నారంటే మేము పక్కనే ఉంటాం సినిమా ఫీల్డ్లోని. సినిమా ఫీల్డ్ వరకే, బయటనైతే అలా ఒప్పుకోరు వాళ్ళు. ఓన్లీ సినిమా ఫీల్డ్ వరకే. లోపల అందరూ కలిసికట్టుగానే ఉంటాం, పని చేసుకుంటాం, కలిసికట్టుగానే వర్క్ అయితే మనం అందరం కూడా కలిసికట్టుగానే చేసుకుంటాం. ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించి ఒక మాట కూడా అంటారు అందులో. ఎందుకంటే మాట్లాడితే మటుకు బయటకు లాగేస్తారు. అందుకని ఎవ్వరు ఒక సినిమా ఇండస్ట్రీ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవ్వరు కూడా ఒక మాట అంటారు.